2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం ప్రియా చౌదరి గారు. నమస్తే అమ్మా. ఒక ఎపిసోడ్ మనం డిస్కస్ చేసాం, మీకు గుర్తుండే ఉంటుంది. అండ్ అది బాగా ట్రోల్ అయింది. యాక్చువల్గా భర్త చనిపోయిన స్త్రీని ఎంత తక్కువ చేసి చూస్తారన్న దానికి చాలా బాగా వెళ్ళింది. అందరూ పాజిటివ్ కామెంట్స్ పెట్టారు. అయితే అది చూసిన ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి, సార్ మీకు ఇంకొక విషయం చెప్తాను, దయచేసి ప్రియా చౌదరి గారితో వీడియో చేయండి అని చెప్పారు. నాకు ఒక మంచి పాయింట్ చెప్పారు. చాలామంది ప్రజెంట్ ఫేస్ చేసేవాళ్ళే, అంటే ప్రస్తుతం ఉండేటువంటి జనరేషన్లో కొంతమందికి హెల్త్ ఇష్యూస్ వల్ల కూడా ఆ ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల పిల్లల్ని కనలేకపోతున్నారు. కానీ కొంతమంది ఇప్పటికీ పల్లెటూళ్ళలో జరిగేదే కొన్ని చోట్ల చూస్తూ ఉంటాం. పొరపాటున ఏ ఆడపిల్లకైనా సరే పెళ్ళి అయిపోయిన తర్వాత పిల్లలు పుట్టకపోతే కనీసం బ్లెస్ చేయడానికి వాళ్ళని ఎవరు పిలవరు. ఈవెన్ ఎవరికైనా పిల్లలు పుట్టారనుకోండి ఇంట్లో, ఈవిడికి పిల్లలు పుట్టలేదు కదా అని చెప్పి ఆ పిల్లల్ని చూడడానికి కూడా ఇంటి దాకా రానివ్వరు. బ్లెస్సింగ్స్ కూడా అక్షింతలు వేస్తే అదేదో అశుభంలాగా ఫీల్ అయిపోయి అక్కడి వరకు కూడా తీసుకురానివ్వరు. అటువంటి వాళ్ళ గురించి ఏం చెప్తారు? మీరు ఈ మధ్యకాలంలో అన్నీ నా చుట్టూ ఉన్న వాళ్ళకి రిలేటెడ్ అయినటువంటి క్వశ్చన్లు వేస్తూ ఉంటే నాకు పక్క ఇబ్బందిగా ఉంది, కానీ నా నోరు ఆగదు సార్, చెప్పేస్తూ ఉంటాను. అదొక భయం కూడా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ చాలా గొప్ప ప్రశ్న అనాలండి ఇది. చాలా విలువైన ప్రశ్న, గొప్ప ప్రశ్న కాదు, విలువైనటువంటి ప్రశ్న. ఎందుకంటే మా ఇంట్లో కూడా ఇలాంటిది చూశాను కాబట్టి, ఆ బాధలేంటో నాకు తెలుసు కాబట్టి నేను ఐ అగ్రీ విత్ యూ. థ్యాంక్ యూ. నాకు నిజంగా ఇప్పుడు మనసు బాధగా ఉంది మీరు అన్న తర్వాత. నాకు చాలా ఇన్సిడెంట్స్ గుర్తొచ్చినట్టు కూడా. మా ఇంట్లో ఒకరికి పెళ్ళయి ఒక 20 years అవుతున్నా కూడా పిల్లలు లేరు. ఇంకొకళ్ళకి పెళ్ళయిన తర్వాత 12 yearsకి 10 years అవుతున్నా కూడా పిల్లలు కలగలేదు. వీళ్ళిద్దరూ కూడా నా ఇంటి ఆడపిల్లలేనండి. మా ఇంట్లో ఆడపిల్లలు ఎన్ని పడ్డారో, ఎన్ని అవమానాలు పడ్డారో నా కళ్ళతో నేను చూశాను. నా మనసుతో నేను బాధపడ్డాను కూడా. సార్ కారణాలు ఏదైనా కావచ్చండి, మనకు సంబంధం లేదు సార్. అవునండి. బట్ ఇప్పుడు పిల్లలు పుట్టట్లేదు అని చెప్పేసని వాళ్ళు బాధపడాలా, లేకపోతే సమాజంలో పనికి మాలిన పని లేని ప్రతి ఒక్క నా కొడుకు ప్రతి ఒక్క పనికి మాలింది వాళ్ళని ఏలెత్తి చూపిస్తుందని బాధపడాలా? చెప్పండి. ఇక్కడ సమాజానికి, సమాజంలో ఉన్న అప్పలమ్మలకి, పనికి మాలిన వెధవలకి ఇక్కడ నేను అంటే ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాను అని అంటే, వాళ్ళ మానసిక క్షోభ ఎలా ఉంటుందంటే మీరు నమ్మరు సార్. పాపం వీళ్ళు పెళ్ళిళ్ళకి, పేరెంటాలకి మీరు ఇందాక అన్నారు అటెండ్ అయితే అక్షింతలు వేయడానికి కూడా వీళ్ళని పిలవరు అని. కాదు సార్, వీళ్ళు వెళ్ళరు. అవును, వెళ్ళరు. ముందు వెళ్ళరు, వెళ్ళే సాహసం చెయ్యరు. ఎందుకంటే వెళ్ళిన ప్రతి ఒక్కరు ఏంటే ఇంకా పిల్లలు పుట్టలేదా, ఏంటే ఇంకా కనలేదా, ఏంటే ఎప్పుడు కంటారు, ఇదే మాట. వీళ్ళు ఏం సమాధానం చెప్పాలి సార్? కొన్ని చెప్పుకునేవి ఉంటాయి, కొన్ని చెప్పుకొని ఉంటాయి, అది వేరే సమస్యలు. బట్ పిల్లలు పుట్టకపోవడం అనేది వీళ్ళ తప్పు అన్నట్టుగా, లేకపోతే ప్రపంచంలో వీళ్ళు ఏదో ఒక అపరాధ భావాన్ని వీళ్ళు మోసేటట్టుగా ఎంత అవమానకరమైనటువంటి మాటలు మాట్లాడతారు అని అంటే బాధ అన్నమాట. మానసికంగా వాళ్ళకి ఎంత బాధ. వెళ్ళరు సార్, పేరెంటాలకి రమ్మన్నారు, పెళ్ళిళ్ళకి రమ్మన్నారు. ఎందుకంటే అమ్మో నేను అక్కడికి వస్తే వాళ్ళు అడిగే ప్రశ్నలు నేను తట్టుకోలేను అని వీళ్ళు మాట్లాడేది చూస్తే నాకైతే ఒక్కొక్కళ్ళు పళ్ళు రాలగొట్టాలన్నంత కోపం కూడా ఒక్కొక్కసారి వచ్చింది. కానీ నాకంటే పెద్దవాళ్ళు లేకపోతే బంధువులు అవ్వడం వల్ల నేనేమో అనలేనటువంటి పరిస్థితి. కానీ కొంతమందికి నాకు చేతనైన సమాధానం అయితే నేను చెప్పాను నేను. కానీ అందరూ సమాధానాలు అందరూ చెప్పలేని పరిస్థితుల్లో, చెప్పే పరిస్థితుల్లో అయితే ఉండకపోవచ్చు కదా. అవునండి. బట్ ఒకటి చెప్తాను సార్, పిల్లలు పుట్టనాళ్ళని గుచ్చి అడిగే ఈ సమాజము, గుచ్చి చూసేటటువంటి ఈ సమాజము, పుట్టిన పిల్లల్ని గాలికి వదిలేసే వాళ్ళను కూడా ఒకసారి ప్రశ్నించాల్సిన అవసరం ఉంది చాలా. అలాగే పసికందుల్ని
కళ్ళు కూడా విప్పనటువంటి కన్ను తెరవని పసిగుడ్డుని తీసుకొచ్చి కుండీలల్లో, చెత్త కుండీలల్లోనూ పేమెంట్ల మీద ఎక్కడెక్కడో అనాథ శరణాలయాల్లో వదిలేసేటటువంటి దౌర్భాగ్యులను కూడా ప్రశ్నించి నిలదీసి చంపల పగలగొట్టే బాధ్యత కూడా వీళ్ళు పట్టుకుంటే అప్పుడు వీళ్ళని ప్రశ్నించే హక్కు వీళ్ళకు ఉంటుంది. అవును, మీరు ఒక మాట అన్నారు, పుట్టిన బిడ్డను కూడా వాళ్ళని ఎత్తుకుంటానికి ఇవ్వరండి అని. సొంత ఇంట్లో అంటే సొంత బ్రదర్స్ అండ్ సార్ సిస్టర్స్ నాకు తెలుసు సార్, నాకు తెలుసు. దారుణంగా ఉంటుందంటే మా అమ్మాయిని అయితే వాళ్ళకి పెంచడానికే ఇచ్చాను సార్ నేను. వాహ్. 2 సంవత్సరాలు Great. పొత్తిళ్లలో ఉన్న బిడ్డని 9 months తర్వాత నా పాలు మానేసిన తర్వాత దానికి 2 years వచ్చేంత వరకు కూడా నేను మీకు చెప్పిన ఒక పర్సన్ దగ్గర వదిలేసా. ఎందుకంటే తను ఆ డిప్రెషన్ నుంచి బయటపడుతుంది, దాని నుంచి బయటకు వస్తుంది. ఎక్కడన్నా మా అమ్మాయిని ఎత్తుకొని వెళ్తే మీ అమ్మాయి అని అడిగేవాళ్ళు. అంటే పోలికలు కూడా అట్లాగే ఉండే అనమాట, అడిగేవాళ్ళు. అట్లాగే 9 months వచ్చేంత వరకు కూడా ఇప్పటికీ కూడా ఇంకొకళ్ళు పెంచుతారు మా అమ్మాయిని. వదిలేస్తా, ఏదన్నా వచ్చింది అంటే వాళ్ళకి వదిలేస్తా. మా అమ్మాయి బేషుగ్గా పెరిగింది, అందంగా పెరిగింది, అద్భుతమైన తెలివితేటలతోటి పెరిగింది. మరి ఇవన్నీ వాళ్ళిద్దరి ఆశీర్వాదంతో మా అమ్మాయి పెరిగిందని నేను ఫీల్ అవుతా. ఎందుకంటే తన్ని 2 సంవత్సరాలు వచ్చేంత వరకు ఒకళ్ళు పెంచారు. వాళ్ళు ఎంత బాగా ఫీడ్ చేస్తే దానికి అంత అందం వచ్చి ఉండాలి. ఇంకొకళ్ళు ఇద్దరు ఇప్పటికీ కూడా పెంచుతూనే ఉంటారు, చూస్తూనే ఉంటారు. వాళ్ళ అనుబంధం దాంతో ఎంత బాగా ఉంది అని అంటే సోల్ అటాచ్మెంటు, దానికి ఒక ఓదార్పు వాళ్ళ నుంచి ఉంటుంది. అదంటే వాళ్ళకి అంత ప్రేమ, అంత అభిమానం పెంచారు కదా, పెంచిన అభిమానం, దాంతో అది ఇంకా కాన్ఫిడెన్స్ తోటి పెరుగుతుంది. దానికి భరోసా ఏంటంటే ఇవాళ నేను లేకపోయినా వాళ్ళు ఉన్నారు కదా అనేటటువంటి నమ్మకంతో మా అమ్మాయి చాలా బాగా ఇది చేసేస్తుంది అనమాట. సో నాకు బెంగ ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అవునండి. ఈ చెత్త ఆలోచనలు ఎందుకు వస్తాయో నాకు అర్థం కాదండి. బిడ్డ లేని వాళ్ళకి నీ బిడ్డనిచ్చి ఆశీర్వదించమను సార్. వాళ్ళు ఇచ్చేటటువంటి పాజిటివ్ ఎనర్జీస్ ఉంటాయి చూసారా, ఎందుకంటే వాళ్ళకి ఉండదు కదా బిడ్డ. అవును, అంటే వాళ్ళకి లేట్ అవ్వనివ్వండి, లేకపోతే ఏ కారణాల చేత అయినా సరే పాపం వాళ్ళు కనలేకపోనివ్వండి, వాళ్ళు నుంచి వచ్చేటటువంటి పాజిటివ్ ఎనర్జీ భగవంతుడు ఇచ్చేటటువంటి ఆశీర్వాదంతో సమానం సార్. అంత శక్తివంతమైనగా ఉంటుంది అది. ఎందుకంటే వాళ్ళు ఆ బిడ్డను ఎత్తుకోగానే వాళ్ళలో మాతృత్వం అంత పొంగుతుంది, అంత అనుబంధం ఏర్పడిపోతుంది ఆ పిల్లలతోటి. వాళ్ళ కేరింగ్ కానీ వాళ్ళ ఆశీర్వాదం కానీ అంత అద్భుతమైంది, అంత శక్తివంతమైంది కూడా. అది తెలుసుకోండి ఫస్ట్. వాళ్ళు ఆడిచ్చేటప్పుడు కూడా మనస్ఫూర్తిగా నిజంగా ఎంత నేను ప్రేమగా అంటున్నాను కదా సార్, ఆడిస్తారు. వాళ్ళు ఒక్కసారి ఫుడ్ పెట్టేటప్పుడు ఈవెన్ బిడ్డను తీసుకోగానే సొంత తల్లిదండ్రులు అసలు వాళ్ళకి ఎలా ఉంటుందంటే వాళ్ళ కళ్ళలన్నీ వాళ్ళల్లో చూసుకుంటారు ఒక్కసారి. అంటే నాకు బిడ్డ ఉంటే ఇలా ఉండేది, ఇలా ఉంటుంది, పుడితే ఇలా ఉంటుంది, ఇలాంటి ఆలోచనలతోటి వాళ్ళు అసలు వాళ్ళ యొక్క ఆత్మనంతా దాంట్లో వాళ్ళల్లో పెట్టి ఆశీర్వదిస్తారు. వాళ్ళ అఫెక్షన్ చాలు, వాళ్ళ స్పర్శ చాలు, నీ బిడ్డకి ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇంకొక విషయం చెప్తాను సార్, మనం ప్రతిదీ కూడా భగవంతుడి మీద అంటాం కదా, భగవంతుడు ఇవ్వాలి ఏదైనా అని చెప్పేసని. మరి నువ్వు ఆ నమ్మకంతో ఉన్న నువ్వు పిల్లలు పుట్టలేదని వీళ్ళని ఎందుకు అడుగుతావు? వాళ్ళు కనపడినప్పుడల్లా భగవంతుడిని అడగచ్చు కదా, ఒరే వీళ్ళకి ఎందుకు పిల్లల్ని ఇవ్వలేదురా, వీళ్ళు ఇంత మంచి జంట వీళ్ళని ఎందుకు ఇవ్వలేదు అని అక్కడ క్వశ్చన్ చేయొచ్చు కదా. చేయరు. ఎందుకు చెయ్యవు? నోటి దోల, నోటి దురద, చులకన. అంటే ఇదేదో ఇంకొకటి కూడా ఇక్కడ నేను చెప్తాను, పిల్లల కన్నా ప్రతి అమ్మ గొప్పది కాదు సార్, పుట్టిన ప్రతి బిడ్డ గొప్పవాడు కాదు సార్. అది గమనించాలి. ఎంతమంది తల్లులు ఎంత బాధ్యతాయుతంగా బిడ్డల్ని సమాజంలో పెంచుతున్నారు, వాళ్ళకంటే వీళ్ళు గొప్పవాళ్ళు కాదా? కనపడిన ప్రతి పిల్లకి మంచి చెప్తారు, ప్రతి పిల్లని తన పిల్లగా ఓన్ చేసుకుంటారు, ప్రతి బిడ్డకి ఆశీర్వాదం ఇస్తూ ఉంటారు. ఆ తల్లి కంటే ఈ తల్లి గొప్పది కాదా? మనసు, తల్లి మనసు కన్న తల్లి కంటే వీళ్ళకి ఎక్కువ ఉంటుంది, చాలా జాగ్రత్తగా ఉంటుంది. అది గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే సమాజం నుంచి వచ్చేటటువంటి అవమానాలకి వీళ్ళు మనసులో లోపల ఎంత మానసిక క్షోభ పడతారంటే సార్, తిండి తినరు. అవునండి. తినే తిండి సహించదు సార్ వాళ్ళకి. ఎక్కడైనా వాళ్ళు పాపం బయటికి వెళ్ళి వచ్చారు అని అంటే వాళ్ళకి 2 రోజులు 3 రోజులు 4 రోజులు పడుతుంది కోలుకోవడానికి. అన్ని రోజులు వాళ్ళు ఎంత అన్యమనస్కంగా ఉంటారో, ఎంత దీని కింద ఉంటారో చెప్పలేము. నేను మీకు చెప్తున్నాను, ఇలా అవమానించే వాళ్ళందరికీ చెప్తున్నాను,
వాళ్ళు పడిన మానసిక క్షోభంతా తిరుక్కుంటూ భగవంతుడు నీ ఇంటికే చేరుస్తాడు. అవును. అది ఒక్కటి బలంగా వీళ్ళని గుర్తుపెట్టుకోమని చెప్పండి. ఫస్ట్ ఎవరికైనా సరే సార్, ఆశీర్వదించే మనస్సు ఉండాలి, దీవించే గొప్పతనం ఉండాలి. ఆ దీవెనలు మంచితో కూడుకున్నవి, శ్రేయస్కరమైనటువంటి దీవెనలతోటి ఉండాలి. డజన్ పిల్లలు పుట్టినా మన ఆశీర్వదించమని చెప్పండి, అది నోరు తెరిస్తే పొద్దున్న తెలిస్తే అన్ని శాపనార్థాలే ఉంటాయి దానికి. లేదా ఒక 1/2 డజన్ మంది పిల్లల్ని కానీ అయ్యని ఆశీర్వదించమని చెప్పండి, గొప్పగా ఇంకొక ఆడపిల్లకి పెళ్లి జరుగుతుందంటే నా పిల్లకి జరగలేదు కాబట్టి అని ఇలా వేసేసేది పెద్ద మనుషులు మనకి చాలామంది తెలుసు. అక్కడ అక్షింతలేసి వచ్చి ఇక్కడ కూర్చొని ఆ జరిగేటటువంటి తతంగం ఏదైనా సరే, ఒక ఆడపిల్లకి లేదా వేరే వాళ్ళ పిల్లలకి గొప్పగా ఫంక్షన్స్ జరుగుతున్నాయి అని అంటే, ఇక్కడ నా బిడ్డకి జరగలేదే అని చెప్పేసి అని ఏ చెడు జరుగుతుందా ఆనందంగా దాన్ని వీక్షిద్దామా అనేటటువంటి మనస్తత్వాలు ఉన్న తల్లులు కోకొల్లలు ఉన్నారు. ఏం తెలుసని వీళ్ళు ఆ యొక్క దాన్ని ఏమంటారు సార్, ఆచారాలు పెడతారు. వీడికి ఏ వేదాలు తెలుసని ఆచారాలు పెడతారు, ఏ శాస్త్రాలు తెలుసని చెప్పేసని వీళ్ళు వాళ్ళని దూరం పెడతారు. భగవంతుడితో సమానం సార్ వాళ్ళు. అవునండి. ఎందుకంటే వాళ్ళకి అంత ప్లెయిన్ హార్ట్ ఉంటుంది. ప్రతి బిడ్డ బాగుండాలి, వాడు చెడ్డవాడైనా సరే బాగుండాలని వీళ్ళు కోరుకుంటారు సార్. ఎందుకంటే వీళ్ళకి బిడ్డలు లేరు కాబట్టి, ఆ బిడ్డ యొక్క ఆ విలువ తెలుసు కాబట్టి వాడు మంచి కోరుకుంటారు, ఆమె మంచి కోరుకుంటారు. వీళ్ళని సమాజానికి దూరంగా పెట్టేసి దరిద్రుల్ని పెంచిన అమ్మలనేమో నెత్తికెక్కిచ్చేసేసుకొని వాళ్ళని గొప్ప కీర్తి కిరీటాలు దొరుకుతారు. అమ్మో ఎంత దయగల తల్లో, ఎంత ఓర్పు మంత్రాలో, ఎంత కష్టజీవో, ఏమి దౌర్భాగ్యం. నువ్వేమిచ్చావు సమాజానికి, ఎవరినిచ్చావు, దేన్నిచ్చావు, ఎట్టాంటి కూతురునిచ్చావు, ఎట్టాంటి కొడుకునిచ్చావు, అదక్కర్లా. అక్కడ ఈవిడ మా తల్లి అయిపోయినందుకు ఈవిడ కీర్తి కిరీటాలు పెడతారు తప్ప ఈవిడ బాధ్యతను సరిగ్గా నిర్వర్తించలేదని చెప్పి ఒకళ్ళు ఒక మాట మాట్లాడరు. కానీ చెడిపోయిన వాడైనా సరే బాగుపడాలని కోరుకునేటటువంటి, ఈ మాతృత్వం పొందనటువంటి గొడ్రాలు అనే ముద్ర వేసేటటువంటి ఈ తల్లి గుండె ఎంత తాతలాడుతుందో, ఆ లోపల ఉన్నటువంటి ఆ తల్లి గుండెను మాత్రం ఎవ్వరూ గుర్తించరు సార్. ఇలాంటి సమాజంలో ఉన్నటువంటి ఈ దరిద్రుల్ని పట్టించుకోవాల్సినటువంటి అవసరము మీకెవరికి లేదమ్మా. చాలామంది కళ్ళల్లో నీళ్లు వెక్కి అన్నం తింటుంటే కూడా నువ్వేం పాపం చేసావో, నీకు బిడ్డ పుట్టలేదు అని అనగానే నేను చెప్తున్నాను కదా, వెక్కి ఏడుస్తుంటే ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత కూడా ఈ మాట వింటే నిజంగా అంటారండి, ఏ పాపం చేసావో, అదే పిల్లలు పుట్టలేదు. అన్నం తినే మనిషిని మాట్లాడతారండి మానవత్వం ఉన్న మనుషులు ఎవరైనా కానీ ఒకటి చెప్తున్నాను సార్, అలా ఎవరైతే నోరు తూలి మాట్లాడతారో తిరిగి అలాంటి క్షోభ, అంతకంటే గొప్ప క్షోభ వాళ్ళు పడతారు. వాళ్ళ పిల్లల ద్వారానే పడవచ్చు, లేదా వాళ్ళకి ఇంకే ద్వారానైనా సరే ఆ క్షోభ అనేది మాత్రం డెఫినెట్గా తగులుతుంది. అవును. మనం విశ్వానికి ఏమి ఇస్తామో అదే తిరిగి మనకు వస్తుంది సార్. ఆశీర్వాదం ఇస్తే ఆశీర్వాదం వస్తుంది, శాపం ఇస్తే శాపమే వస్తుంది. సో ఇక్కడ ఏమిటంటే సమాజాన్ని మనం పట్టించుకోవాలి. ఏ సమాజాన్ని పట్టించుకోవాలి? మనల్ని ప్రోత్సహించేటటువంటి సమాజాన్ని, మన హితవు కోరుకునేటటువంటి సమాజాన్ని, మనతో నడిచి వచ్చి మనకి సేవలు అందించి, సహాయం అందించి, మనల్ని అర్థం చేసుకునేటటువంటి సమాజంతో మనం కలిసి నడవాలి, మనం పట్టించుకోవాలి. అంతేగాని మనల్ని వేలెత్తి మనము చెయ్యని నేరానికి, మనకి అక్కర్లేనటువంటి జీవితాలను కానీ, అక్కర్లేనటువంటి ఆ యొక్క కీర్తి కిరీటాలను కానీ మన నెత్తిన పెట్టి ముళ్ళ కిరీటాలు చేసి అదిమి పెట్టేటటువంటి ఈ మూర్ఖులు ఉన్నటువంటి సమాజాన్ని అంత పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు సార్. నిజంగా కళ్ళనీళ్ళు పెట్టే ప్రతి ఒక్క ఆడతల్లికి చెప్తున్నానమ్మా, మీరు పొద్దున్నే లెగిస్తే ఎంతమంది పిల్లల్ని ఆశీర్వదిస్తారో, ఈ జన్మకి ఇంతే ప్రాప్తము అని అనుకోవడమో, లేకపోతే నాకెందుకు లేదో అనే విచారణ మానేసి మీరు ఏం చేయగలరో సమాజానికి, మీరు ఏమి ఇవ్వగలరో సమాజానికి, ఆ యొక్క స్పృహని మాత్రం మీ మైండ్లో పెట్టుకొని మీ యొక్క అవసరాన్ని ఈ సమాజానికి చేర్చి ముందుకు కదలండి. ఎంతోమంది పిల్లలకి మీరు తల్లులు అవుతారు. తల్లులు లేని పిల్లలు చాలామంది ఉన్నారు. ఇక్కడ నేను ఇంకొక సలహా మాత్రం నేను వీళ్ళకి ఇస్తాను నాగరాజు గారు. చాలామంది సొంతంగా పుడితే బిడ్డలు అనుకుంటారు, కానీ
తల్లిదండ్రులు లేనటువంటి బిడ్డలు తల్లిదండ్రుల కోసం వీళ్ళు పిల్లల కోసం ఎంత ఎదురు చూస్తున్నారో తల్లిదండ్రుల కోసం ఎదురు చూసేటటువంటి పిల్లలు చాలా ఉన్నారు. ఉన్నారు సొసైటీ. ఒక్క పిల్లకైనా తల్లిదండ్రులు అవ్వండి, మీరు తల్లిదండ్రులు అవ్వండి, అడాప్ట్ చేసుకొని అడాప్ట్ చేసుకోండి. మీరేం ఆస్తులు రాసి ఇవ్వాల్సిన అవసరం లేదు. అలాగనే బాండింగ్ ఇచ్చి కూడా మీరు తెచ్చుకోండి. ప్రేమని ఇవ్వండి వాళ్ళకి. అది చూడండి, మీ జీవితంలో ఎవడు మిమ్మల్ని నోరెత్తి మాట్లాడేటటువంటి అవకాశం లేదు. అండ్ వన్ మోర్ థింగ్, మీరు తీసుకున్నటువంటి ఈ జన్మకి, ఈ విశ్వానికి కూడా ఒక జవాబుదారీతనంగా నిలబడిన వాళ్ళు అవుతారు, ఒక సేవ చేసిన వాళ్ళు అవుతారు. సార్, మనకి కోట్లుంటేనే అడాప్షను, లక్షలుంటేనే అడాప్షన్ కాదు సార్. ఒక ముద్ద కడుపు నిండా పెట్టినా కూడా వాడు మనకు బిడ్డే. అవును. కనీసము ఆ దృక్పథంతో ముందుకెళ్ళండి. మనల్నే కనాలి, మన కులంలోనే కనాలి. ఎవరమ్మ కనేసి పడేసిపోయిందో మన కోసం కనింది అనుకుందాం. ఆ అమ్మ ఆ బిడ్డకి ప్రేమనిచ్చే అదృష్టం మనకి దక్కింది, కన్న తల్లికి లేదు. అది దురదృష్టవంతురాలు. ఈ బిడ్డకి మనకు అదృష్టం దక్కింది అనుకొని చెప్పేసాను. ఒక్క మాట అనుకోండి, ఆ హృదయము ఎంత రిలాక్స్ అవుతుందో, ఆ హృదయము ఆ ప్రేమతో ఎంత పొంగిపోతుందో, ఆ జీవితము ఇంకా మంచి కార్యక్రమాల వైపు ఇంకెంత ముందుకు వెళ్తుందో ఆలోచించండి. ఎస్. కాబట్టి ఏదైనా సరే నాగరాజు గారు, లోపాన్ని ఎత్తి చూపించటం కంటే కూడా పాజిటివ్ దృక్పథాన్ని ఎంచుకొని ముందుకు సాగిపోవటం అనేది జీవితంలో మనకు ఉండాల్సినటువంటి బలమైనటువంటి లక్ష్యం. ఆ లక్ష్యం వైపు మనం దృష్టి పెట్టాలి తప్ప లోపం మీద మాత్రం దృష్టి పెట్టద్దు. అది ఏదైనా మానసిక లోపమైనా, శారీరక లోపమైనా, సామాజిక లోపమైనా సరే. పాజిటివ్ ఎక్కడైనా ఉంటుంది, ఎక్కడో ఉంటుంది. ధీటుగా సమాధానం చెప్పండి, ముఖం మీద సమాధానం చెప్పండి. ఎవరైనా పిల్లలు లేరా అని అడిగారు అని అంటే, వీళ్ళందరూ నా పిల్లలే, కంటే ఒకటే, కనకపోతే బోల్డ్ మంది అని సమాధానం చెప్పండి. లేదు, ఇంకెవరైనా ఇంకెక్కువ మాట్లాడారనుకోండి, ఎక్కువ మిమ్మల్ని పించి చేయాలని చెప్పేసి అని మాట్లాడారనుకోండి, వాళ్ళందరికీ ఒకటే సమాధానం చెప్పండి. చాలామంది భార్య భర్తలను కూడా నేను అనుకుంటాను, నాకు మా ఆయన బిడ్డ, నాకు మా ఆవిడ బిడ్డ అని చెప్పుకుంటారు సార్. ఎంత అద్భుతంగా ఉంటుందో చూడండి. ఆ అదృష్టం వాళ్ళకే ఉంది, పిల్లల కన్నా వాళ్ళకి లేదు. ఎందుకంటే మా పిల్లలు ఇద్దరు, మాకు పిల్లలు ఇద్దరు, ముగ్గురు, లేకపోతే ఒక్కడు అని ఇలా చెప్పుకుంటారు. కానీ పిల్లలు లేని భార్యాభర్తలు చూడండి, నాకు మా ఆయన బిడ్డ అని ఈవిడంటే, నాకు మా ఆవిడ బిడ్డ అని ఆయన అంటారు. ఆ అదృష్టం మీకు మాత్రమే ఉందమ్మా. ఎస్. ఇంకెంతకంటే ఐ హ్యావ్ నో వర్డ్స్. అవునండి, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు. చూసారు కదండి వీడియో. సో ఎవరైతే ఎటువంటి సమస్యతో బాధపడుతూ ఉంటారో దాని నుంచి రిలీఫ్ అవ్వడానికి మీకు ఏదైనా సలహాలు సూచనల రూపంలో కానీ లేదా వీడియో రూపంలో కానీ కావాలి అనుకుంటే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయొచ్చు. లేదంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, అది ఇక్కడ స్క్రోల్ అవుతూ ఉంటుంది. దాంట్లోనే మీరు షేర్ చేస్తే మీరు డైరెక్ట్ ప్రియా చౌదరి గారితో కలవటమా, లేదంటే ఏ సమస్య ఉన్నా సరే మీకు అది ఆన్లైన్ క్లాస్ కావచ్చు, ఆఫ్లైన్ క్లాసెస్ కావచ్చు, వర్క్షాప్స్ కావచ్చు, లేదంటే ఫ్యామిలీ కౌన్సిలింగ్ సంబంధించింది కావచ్చు, వాటెవర్ మీరు సలహాలు సూచనల కోసం ప్రియా చౌదరి గారితో సంప్రదింపులు కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదించవచ్చు. లేదా మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికైనా సరే మీరు పర్సనల్గా మెసేజ్ పెట్టవచ్చు. ఖచ్చితంగా వాటి మీద వీడియో రూపంలో ఒక సొల్యూషన్గా మీకు అందివ్వడం జరుగుతుంది. లేదు మాకు ఫేస్ టు ఫేస్ కౌన్సిలింగ్ కావాలి, లేదంటే క్లాసెస్ కావాలి, ఆన్లైన్ క్లాస్ అయినా సరే, ఆఫ్లైన్ క్లాస్ అయినా సరే, జూమ్ క్లాస్ అయినా సరే అటెండ్ అవ్వాలి అనుకుంటున్నాము ప్రియా చౌదరి గారిది అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. అండ్ ఈ విధంగా ఎవరైతే సఫర్ అవుతున్నారో సో వాళ్ళకు ఉండేటువంటి బాధలు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా మీరు దాని నుంచి బయటపడాలి అని అనుకునే వాళ్ళు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేసినా సరే దాని మీద మేము ఒక వీడియో చేయడం జరుగుతుంది. లేదంటే పర్సనల్ ఇన్స్టాగ్రామ్కి పెట్టినా సరే పర్లేదు, మీకు అభ్యంతరం లేకపోతేనే వీడియో చేయడం జరుగుతుంది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.